వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. గోనెగండ్లలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. గోనెగండ్ల మండలంలో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 10వ తరగతి వార్షిక పరీక్షలు నేడు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మండలంలో మొత్తం 3 పరీక్ష కేంద్రాల్లో 706 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు, వారికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎంఈఓ నీలకంఠ, డిపార్ట్మెంటల్ అధికారి ప్రసాద్ తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పోలీస్ బందోబస్తు మధ్య సజావుగా ప్రారంభమైనట్లు వెల్లడించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో త్రాగునీరు, విద్యుత్ సదుపాయం, సరిపడా బెంచీలు, ఫ్యాన్లు వంటి సౌకర్యాలు కల్పించినట్లు వారు తెలిపారు. పరీక్షల నిర్వహణకు పర్యవేక్షించేందుకు డిపార్ట్మెంట్ ఆఫీసర్ జి ప్రసాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేంద్రాలను సందర్శించి పరీక్ష నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఉదయం నుంచి పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో చేరడంతో కేంద్రాలు కిటకిటలాడాయి. పిల్లలకు ధైర్యం చెబుతూ తల్లిదండ్రులు ఆశీస్సులు అందించగా విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరయ్యారు. పోలీసుల సహకారంతో కేంద్రాల వద్ద ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు కూడా చేపట్టారు. ఇక్కడ జెడ్పీహెచ్ స్కూల్ గోనెగండ్ల సెంటర్ నందు మొత్తము వివిధ ప్రాంతాలకు గ్రామాలకు సంబంధించినటువంటి జెడ్పీహెచ్ స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థులు మొత్తం కూడా 270 మందిని ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. వారికి సంబంధించి వాటర్ ఫెసిలిటీ విషయంలోనూ, డెస్క్స్ అరేంజ్మెంట్స్ విషయంలోనూ, తర్వాత మిగతా అన్ని విషయాల్లోనూ కూడా మేము అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి ఈ యొక్క సెంటర్ నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మాకు ఈ విషయంలో ఎంఈఓ సార్ వాళ్ళు కూడా చాలా సహకారం అందించారు. కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఈ యొక్క ఎగ్జామ్ నిర్వహించుకున్నట్టుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని మీకు తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ ఎగ్జామ్స్ అంతా కూడా సాఫీగా జరగాలని మేము ఆశిస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దీనికి సహకరించి తగు విధంగా ఎగ్జామినేషన్ స్మూత్ ప్రాసెస్లో కొనసాగలాగున మేమంతా కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు జి ప్రసాద్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్.